అందుకే 6 రోజులు నీ కోసం కష్టపడి పని చేయమని చెప్పిన దేవుడు 7వ రోజు తన కోసం 1 గంట ఇవ్వమని అడుగుతుంటే ఏం వస్తాంలే తాగి పనుకుంటే చాలు. ఇళ్లలో లేరు, మన పిల్లలు లేరు, అరే లేరా, పోయిన వారం చెప్పాను అనుకుంటా, లే గుడ్ టైం అవుతుంది. అవసరం లేదు. వాడి గుడికి వెళ్ళాలని తెలిస్తే వాడే లేస్తాడు. గుడికి రావాలి ఆదివారము, ఎన్ని అవాంతరాలు ఎదురైనా నేను ఆదివారం దేవాలయం దగ్గరకు, దేవుని దగ్గరకు రావాలి అని నీవు నేను అనుకుంటే తప్పకుండా వస్తాం. నిన్న మనం చిన్న ఉదాహరణ మీరందరూ గర్వంగా చెప్పుకోవచ్చు, నాతో సహా. శుక్రవారం ఆరాధనలు అందరం పాల్గొన్నాం. చక్కగా 20 సిస్టర్ల గురించి ప్రార్థించాం. దాని అర్థం మనం ప్రార్థిస్తే వచ్చిందని కాదు. మన ప్రార్థన, సంఘ ప్రార్థన, భారతదేశంలో అది మొదటి శుక్రవారంలో జరిగిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. 20 సిస్టర్లు ఆ రోజు ఉదయాన్నే, శనివారం ఉదయాన్నే వాడికి విడుదల ఇచ్చాడు. ఇంతకంటే నీకు గొప్ప అద్భుతం ఎక్కడ కావాలండి? ఇంతకంటే అద్భుతం ఎక్కడ కావాలండి?